ధనమేగా అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకొనటం మానవ ధర్మం అని ఒక పాట ఉంది కదా! అది మనందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేసిన మనుషులు మనం ఈ సమాజంలో ఎవరు గుర్తించరు. కానీ మనుషులు చేసినటువంటి కరెన్సీ ఉంది చూసారా? అది ప్రపంచాన్ని శాసిస్తుంది. మన చేత ఒక విధి నాటకం ఆడిస్తుంది. కాబట్టి డబ్బు అనేది చాలా ప్రధానమైనది. డబ్బు లేనిదే మనిషికి విలువే లేదు. ఇది అందరికీ తెలుసుకున్నటువంటి నగ్న సత్యం. ఈ డబ్బు అనేది ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఇది తెలిసిన వాళ్ళే ప్రపంచంలో సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళ జీవితంలో చాలా దెబ్బతింటారు. మీరు చూడండి, సినిమాల్లో చాలామంది ఈరోజు కన్నాంబ మొదలు పెట్టుకొని సావిత్రి, రాజబాబు, రాజనాల ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళు మహా గొప్పగా సంపాదించి చివరికి లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక సినిమా రంగమే కాదు, నిజ జీవితంలో కూడా డాక్టర్లు, అడ్వకేట్స్, ప్రొఫెషనల్స్, చిన్న వాటిల్లో ఉండేవాళ్ళు కూడా డబ్బు విలువ తెలుసుకోకపోవటం వల్ల రోడ్డున పడిన మనిషిలాగా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే అసలు ఇది ఎలా జరుగుతోంది, దీన్ని విశదీకరించే ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు ఈ వీడియోని ఆశాంతం స్కిప్ చేయకుండా వినండి. ఇందులో మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయండి. ఈరోజు మనం బర్త్డే చూస్తున్నాం. చాలా కుటుంబాల్లో రేర్గా కాదు, ఒకప్పుడు రేర్గా ఉండేది, ఇప్పుడు చాలా రెగ్యులర్ అయిపోయింది. వాళ్ళ బాబు కానీ పాప కానీ పుట్టిన మొట్టమొదటి పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరుపుతున్నారు. అది తప్పులేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. డబ్బులున్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు, నేను మనకు తప్పుని అనలేం. కానీ మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక మంచి స్టార్ హోటల్లోనో, ఒక మీడియం సైజు హోటల్లోనో ఇది చేయటం ఆనవాయితీ అయిపోయింది. 90% నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నానండి. ఏదో కామన్గా జరగదు నేను చెప్పట్లేదు. సరే, ఈ అకేషన్కి వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు. అందులో మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ కంఫర్టబుల్ లీడ్ చేస్తున్న వాళ్ళని పిలుస్తున్నారు. పిలిచి ఒక ప్లేట్ భోజనం మీకు మీడియం సైజ్ హోటల్ ఎక్కడ తీసుకున్నా కూడా ఈరోజు 500 to 800 బట్టి ఉంది. మీకు ఉన్నటువంటి క్వాలిటీ ఐటమ్స్ బట్టి కొన్ని చోట్ల 1000 రూపీస్ కూడా ఉంది. అందరూ వస్తున్నారు, పిలుస్తున్నారు, భోజనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బిల్లు ఎంత అవుతుందో తెలుసా అండి? మినిమం ₹1,00,000 అవుతుంది. ఇంకా పైనే, ఇంకా తక్కువ మాట అయితే లేదు. ఇలా ఖర్చు పెడుతున్నారు. సరే, అయితే ఇక్కడ మనకు పుట్టినరోజు, పెళ్లి రోజు, లేకపోతే ఇలాంటి ఇంపార్టెంట్ అకేషన్స్ అప్పుడు ఈ తినేటువంటి భోజనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ పర్సన్స్. ఇది వాళ్ళు పిలుచుకోవడంలో తప్పలేదని ఇందాకే చెప్పాను. కానీ ఈరోజు మన సొసైటీలో అనాథ శరణాలు ఉన్నాయి. అందులో చాలామంది అది పోషిస్తున్నారు అనాథ పిల్లలు. ఎందుకు అనాథ పిల్లలు అవుతున్నారంటే తల్లిదండ్రులు చనిపోవటం వల్ల, లేకపోతే వాళ్ళని వదిలేయటం వల్ల. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వాటిని దాతృత్వంతో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, లేకపోతే ఇంపార్టెంట్ అకేషన్స్లో ఏదైనా సరే వెళ్ళి అక్కడికి వాళ్ళకి భోజనాలు పెట్టి, వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి, వాళ్ళు కళలో ఆనందం చూసి మైమరిచిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. లేదని మాత్రం మనం చెప్పలేం. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మనకి తోడులేని నీడలేని అభాగ్యులకి మనం ఆపన్న హస్తం అందించిన వాళ్ళు అవుతాం. మొదటి పాయింట్ అయితే వాళ్ళు కళ్ళలో చూపించినటువంటి ఆనందం చూసి మనకి కూడా దేవుడు ఒక మానసిక శక్తిని ఇస్తాడని నమ్మేవాళ్ళు ఆ పయనంలో వెళ్తారు. ఇక్కడ ఏంటంటే మనం ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మనకున్న లిమిటేషన్లో వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం. మన బడ్జెట్ని మనం కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళం అవుతాం. అలాగే కొంతమందికి దారి చూపించిన వాళ్ళని కూడా అవుతాం. ఈ దృష్టిలో ఎందుకు ఆలోచించరో చాలామందికి అర్థం కాదు. చెప్పారు కదా, డబ్బు గల వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా పర్వాలా. మిడిల్ క్లాస్ పర్సన్స్ ప్రతి రూపాయి కూడా చాలా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి. ఇలా బర్త్డేస్ కానీ ఇలాంటివి కానీ మనకు బడ్జెట్ కంట్రోల్ ఎంత ఉంది అని చూసి ఖర్చు పెట్టుకోవాలి. అది కనుక దాటిపోతే తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడతారో అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరు కారు కొనడానికి వెళ్తారు. కారు కొనడానికి వెళ్ళినప్పుడు చాలామంది షోరూంలోకి అడుగు పెట్టబోయే ముందు వాళ్ళ మనసు ఒక రకంగా ఉంటుంది, అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ మనసు ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ ఎంత, వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత,
రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత, ఎంత దాచుకున్నారు, రాబోయేటువంటి ఈఎంఐలకి ఎంత కట్టగలరు, ఇది ఎప్పుడైతే తెలుసుకుంటారో కారు కానీ, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఒక ల్యాండ్ కానీ, మీరు ఏదైనా సరే కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇది లేని వాళ్ళు జీవితంలో ఈఎంఐలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడతారు. క్రెడిట్ కార్డ్ అండి, ఇది మనిషిని నిలువునా దోచేస్తుంది. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. క్రెడిట్ కార్డు తీసుకోవడం తప్పు కాదు, దాన్ని వాడుకోవటం తెలియకపోవటం చాలా తప్పు. క్రెడిట్ కార్డు లిమిటేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళి మనకి అవసరమైన వస్తువు కొనుక్కొని, అనవసరమైన వస్తువు కొనుక్కొని మనం చాలా ఇబ్బందులు పడి ఆ క్రెడిట్ కార్డ్ అమౌంట్, దానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఛార్జెస్ పెరిగిపోయి చివరికి ఇల్లంతా గొల్లైపోయి రోడ్డున పడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఈ లగ్జరీ ఐటమ్స్, ఈ లగ్జరీ లైఫ్ ఎలాగొస్తుందంటే కాంపిటీషన్. మన తోటి వాళ్ళు మంచి కారు కొన్నారు, మనం ఎందుకు కొనుక్కోకూడదు? వాళ్ళకి ఆదాయం ఉంది, వాళ్ళు కొనుక్కున్నారు, మనకు ఆదాయం ఎంతవరకు ఉందో అంతవరకే మనం కొనుక్కుంటాం. ఈ పోటీ మనస్తత్వం ఎప్పుడైతే వచ్చిందో చాలా మంది ఈ డైలీ ఫైనాన్స్ కూడా ఆశ్రయిస్తున్నారు. డైలీ ఫైనాన్స్ ఎవరెవరు ఆశ్రయిస్తున్నారు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతుంది. డాక్టర్స్, ఇంజనీర్స్, ఇలాంటి వాళ్ళు కూడా ఈ డైలీ ఫైనాన్స్ని ఆశ్రయిస్తున్నారు. ఈ డైలీ ఫైనాన్స్ మాయాజాలం ఎలా ఉంటుందంటే, అప్పు తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, వాళ్ళన్ని షూరిటీస్ తీసుకుంటారు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనుకుంటున్నారా? 5 రూపాయలు, 10 రూపాయలు, అవసరార్థం 15 రూపాయలు, ఇలాగే ఉంటుంది. అన్నిటి మీద సంతకాలు పెట్టేస్తారు గుడ్డిగా. మనం ఒక నెల తీర్చేద్దాం అనుకుంటారు, మనకి ఆదాయం వస్తుంది అనుకుంటారు. తర్వాత భూమిలోకి దిగిన తర్వాత తెలుస్తుంది మనం నిండా మునిగిపోయామని చెప్పి. అప్పటికి వాళ్ళ దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయి మీరు ఏదైతే తాకట్టు పెట్టారో వాటిని కబళించే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల దగ్గరికి ఎందుకు వెళ్ళరు? వాళ్ళని ఎందుకు ఆశ్రయించరు? మీకున్న బడ్జెట్ ఎందుకు కంట్రోల్లో పెట్టుకోరు? ఎందుకు ఇలా మనుషులు రోడ్డున పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? మీరు ముంబై తీసుకోండి, కలకత్తా, హైదరాబాదు, ఇలాంటి వాటికి ఒకప్పుడు ఈ ఆశల వలయంలో పడి నిండా మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పల్లెటూళ్ళకు కూడా ఇది వ్యాపించిపోయింది. చాలా కుటుంబాలు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవటమే. ఎందుకంటే మన భవిష్యత్తుని మనం నిర్దేశించుకున్నప్పుడు మన బడ్జెట్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో పాత తరం వాళ్ళకి తెలుసు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్లో ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చెప్పేవాడు, ఆయన ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, మీరు ఇలా జాగ్రత్తగా ఉండని. ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయో, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో వీళ్ళిద్దరికి అవగాహన ఉండదు. దానితో అట్రాక్షన్స్, ఆ అట్రాక్షన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోయాయో ఈ లగ్జరీ వైపు వెళ్ళటం, ఆ లగ్జరీ ఐటమ్స్ మనం పొంది మనం హ్యాపీగా ఉందాం అనుకోవడంలో తప్పు కాదు. కానీ మన బడ్జెట్ కంట్రోల్ లేకుండా అప్పులు చేసేసి, నేను చెప్పినట్టు క్రెడిట్ కార్డు కానీ, డైలీ ఫైనాన్స్ కానీ, ఇప్పుడు కొత్తగా యాప్స్ వచ్చాయి, లోన్స్ యాప్స్ కూడా వచ్చేసాయి. వాటిని వేసుకొని ఇష్టం వచ్చినట్టు మనం ఖర్చులు పెంచుకొని మనకు వచ్చే ఆదాయం ఎంతో చూసుకోకుండా ఖర్చు కనుక డబ్బులు పెట్టేసుకుంటే ఏమవుతుంది? షిప్లో ఒక చిన్న రంధ్రం పడింది, ఆ తర్వాత అది పెద్దదే నీళ్ళంతా వచ్చేసింది అనుకోండి, షిప్ మునిగిపోతుంది. కాబట్టి నేను ఇందాక చెప్పాను కదా, మనిషి సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే జీవితం ఎలా అయిపోతుందో మనం చాలా కుటుంబాలు చూస్తున్నాం. ఒక సర్వే కనుక ఫైనాన్షియల్ సర్వే చెప్పింది ఏంటంటే, ప్రతి 100 కుటుంబాల్లో 30 కుటుంబాలు చితికిపోతున్నాయి ఆర్థికంగా. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇలాంటి పుట్టినరోజు పండుగలు, అధికమైనటువంటి బడ్జెట్స్, అలాగే ప్రపంచానికి మేము చాలా గొప్పగా ఉన్నామని నిరూపించుకోవడానికి చేసేటువంటి పెళ్ళిళ్ళు, ఆ పెళ్ళిళ్ళు కూడా చాలా దుబారా, ఫుడ్ కూడా చాలా మంది పారేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఖర్చులు పెంచుకొని తర్వాత అప్పులు పాలైపోయి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ మరుగున పడినటువంటివన్నీ ఎన్నో ఉన్నాయి. పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు చేసే తప్పులకి పిల్లలు కూడా బలైపోతున్నారు. కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రూపాయి మీ దగ్గరికి వచ్చిందంటే ఆ రూపాయలో మీకు ఎంత దాచుకోవాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఈ ప్లానింగ్ తెలిసిన వాడే మగాడు అని అనపడతాడు. ఎవరైతే ఇవి తెలుసుకోలేకపోతారో వాళ్ళ జీవితంలో ఓటమి అనేది చవి చూస్తారు, భయంకరమైన విషయంలోకి నెట్టబడతారు.
ఆ తర్వాత బతుకుని ఛిద్రం చేసుకుంటారు. వాళ్ళు ఎటువైపు వెళ్తారో, ఏ సుడిగుండంలో ఇరుక్కుంటారో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు బయట మార్కెట్ కనుక చూసుకుంటే మనీ ఫ్లో లేదు. నేను ఈ వీడియో చేసిన సమయానికి మొత్తం కూడా మనీ ఫ్లో అనేది చాలా టైట్ అయిపోయింది. ఎక్కడా కూడా ప్రతి ఒక్కరు కూడా డబ్బుల గురించి పాటుపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఒక రూపాయి ఎలా తెచ్చుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒక అడుగు వేసే ముందు మీకు ల్యాండ్ మైన్స్ ఉంటాయి. ఒక అడుగు వేస్తే ల్యాండ్ మైన్ మీద పేలిపోతాం. అలాగే జీవితంలో కూడా ఈ అప్పులు చేయడం కూడా ఒక మైన్సే. ఈ మైనింగ్లో మనం ఈ మైన్స్ మీద కాలు పెడితే ఏమవుతా అంటే పేలిపోతాం. కాబట్టి అప్పులు సాధనగా చేయకండి. మీ జీవితం ఎంతవరకు మీరు సుఖపడాలో అంతవరకు హ్యాపీగా సుఖపడండి. బయట అందరికి ఆర్భాటంగా చూపించుకోవడానికి ఏవో ఫంక్షన్లు చేసేసి ఏదో ఆర్భాటం చేసేస్తే ఆ ఒక్కరోజు చాలా బాగుంటుంది. దాని ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. ఇది తెలుసుకొని ముందుకెళ్ళిన వాళ్ళే బతుకు అనేటువంటి సమరంలో విజయవంతం అవుతారని చెప్పి నేను భావిస్తూ, మీకు మనస్ఫూర్తిగా ఈ కంటెంట్ నచ్చినట్టయితే మరొకసారి కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఎప్పుడు మీ మంచిని కోరే మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.